2014 మన తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి 2025 వరకు కూడా ప్రతి నెల నాకు దాని తాలూకు ప్రోగ్రామ్ చూస్తూ ఉండేవాడు. నా నెల ప్రోగ్రాంలు అండి. ఆ ప్రోగ్రామ్స్ వైవిధ్యం చూసి నాకు మతిపోతూ ఉండేది. ఇన్ని రకాల కళల, ఇన్ని భాషల, ఇన్ని జనాల, ఇంత ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఎవరు పట్టుకొచ్చారని చెప్పని. కానీ ఈవేళ అదే రవీంద్ర భారతి 2015 తర్వాత చూస్తే బాధ వస్తుంది సార్. కుర్చీలు విరిగిపోయినాయి సార్. దీని మీద కూడా రీసెర్చ్ చేసి వ్యాసం రాయండి సార్. మన ప్రభుత్వానికి కనువిప్పు కలుగుద్దని ఆశిస్తున్నాను సార్ నేను. రవీంద్ర భారత్ అంటే ఇట్స్ ఎ కల్చరల్ సెంటర్ సార్. హైదరాబాద్ గుండెకాయ లాంటిది. ద రిఫ్లెక్ట్స్ అవర్ ఏంటంటే మన తాలూకు ఒక మర్యాదకి అది సింపుల్ సార్. అది అలా పాడవకూడదు సార్. ఇంకొకటి సార్, లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ సినిమాలో నేను బొంబాయి రాను అని చెప్పిన పాట 3rd ప్లేస్ ఉండటం చాలా చాలా ఆనందం కలిగించింది సార్. నాకు ఫస్ట్ టైం ఇక్కడ 2000 సంవత్సరంలో తెలంగాణ వచ్చినప్పుడు అప్పుడే ఫస్ట్ టైం తెలంగాణ ఫోక్ పాటలు విన్నానండి. నాకు తగిన వచ్చేసి ఆ పాటలు ఎందుకు నచ్చున్నాయో నాకు తెలియదు. నాకే నచ్చున్నాయా, ప్రపంచం నచ్చున్నాయా అని చెప్పిన క్వశ్చన్ మార్క్ ఉండేదండి. అర్థం నాకు తీరిపోయింది. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్, మన తెలంగాణ కళల్ని బార్డర్ దాటించి మొత్తం దేశం అంతా వెళ్ళాలి, అవసరం దేశాలు కూడా వెళ్ళాలి సార్. దానికి ఎఫర్ట్ పెట్టాలి సార్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి కళలు సామాన్యమే కాదు సార్. 1, 2 కాదు, కొన్ని 100 రకాల కళలు ఉన్నాయి. చేసే కళాకారులు ఉన్నారు. దానికి కావాల్సిందల్లా దాన్ని మంచి దారిలో పెట్టగలిగిన ఒక మనిషి కావాలి సార్. కురియన్ అనే ఒక మహానుభావుడు అమూల్ అనే దాన్ని భుజాన్ని ఎత్తుకుని కొన్ని లక్షల మంది రైతుల కళ్ళలో ఆనందం చూశాడండి. ఇట్ రిక్వైర్స్ ఎ పర్సన్ విత్ కమిట్మెంట్ అండ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. అలాగే చేయాలంటే భాష మీద అధికారం ఉండాలి. అలానే ఒకే కిత్తున కనిపిస్తున్నారు సార్. తెలుగు భాష, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ ఇన్ని భాషల మీద అధికారం ఉండి సిన్సియర్గా తనుకున్న పనిని ముక్కుసూటిగా ఏమాత్రం కూడా ఒక ఫేవరెటిజం కానీ ఇంకో దానికి కానీ తావు లేకుండా చేసేటువంటి వ్యక్తి మామిడి హరికృష్ణ గారు సార్. ఐ థింక్ ఈజ్ ద రైట్ పర్సన్. మన తెలంగాణ తాలూకు కళల్ని దేశాలు దాటించి విదేశాలకు తీసుకెళ్ళి అది ఎంతో మంచి సార్. ఎంతోమంది కళాకారులు పని చూపించిన వాళ్ళు అవుతారు. మన తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుంది సార్. మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ 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 సార్, ఐఎస్ కలెక్టర్ గారు మీరు కూడా ఉన్నారు సార్. దయచేసి ఈ మన తెలంగాణ కళల్ని బాటర్ దాటి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దానికి నా వంతు ఏం కావాలి నేను చేస్తాను. అందరూ తాలూ చేద్దామండి. మన స్టేట్కి మనం గౌరవం తెచ్చుకుందాం సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.